60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ గాయత్రి ఉప్పాలపాటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడు గర్ల్స్ నే ఎక్కువగా ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏ పని చేసినా గానీ ఇది మెన్ లో ఉండదు ఎక్కువగా. ఎవరేమనుకుంటే పర్లేదులే అనే యాటిట్యూడే ఉంటుంది మెన్ లో. గర్ల్స్ ఎందుకు అట్లా గ్రో అప్ అవుతారంటారు? అంటే ఓకే, నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఒక అబ్బాయితో మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో, లేదంటే ఏదైనా ప్లేస్ కి వెళ్తే ఏదైనా అనుకుంటారేమో, ఇలా ఓవర్ థింక్ అనేది గర్ల్స్ ఎందుకు ఎక్కువగా చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ దీనికి ఫస్ట్ కారణం ఏంటి అంటే గర్ల్స్ ని పెంచే విధానం అండి. పెంచే విధానంలో ఏంటి అంటే గర్ల్స్ ఆల్వేస్ యూ షుడ్ నాట్ డూ దిస్, యూ కెన్ నాట్ డూ దిస్. సో డౌట్ తో పెంచుతాం. కెన్ నాట్, షుడ్ నాట్, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండకూడదు అన్నదే ఎక్కువ చెప్తాం. డోంట్స్ చెప్తాం ఎక్కువ అమ్మాయిలకి. అబ్బాయిలకి ఏంటి అంటే నువ్వు ఏదన్నా చెయ్యాలి, ఎలాగన్నా సాధించాలి, ఏది నో చెప్పకూడదు, దేనికి భయపడకూడదు. సో యూ క్యాన్ డూ ఎనీథింగ్. సో ఇక్కడ రెండు రకాలుగా డ్యామేజింగ్, ఇద్దరికి డ్యామేజింగ్. బికాస్ వీళ్ళకి ఏంటి అంటే నువ్వు అన్నీ చేసేయకూడదు, ఫస్ట్ అడగాలి కదా, నీ అంతటా నువ్వు డిసైడ్ చేసేసుకోకూడదు, అన్ని నీకు పనికిరావు, ఆలోచించి చెయ్యు అని ఫస్ట్ అక్కడ ఒక అనుమానం బీజం వేస్తారు అమ్మాయిలకి. అబ్బాయిలకేమో నువ్వు ఏదన్నా చెయ్యగలగాలి, అప్పుడే నువ్వు సూపరు, యువర్ రియల్ బాయ్ కిడ్డో లేకపోతే మ్యాను అన్నది పెంచుతారు. కరెక్ట్. సో దానివల్ల అబ్బాయిలకి ఏమవుతుంది, వాళ్ళు ఏదన్నా చెయ్యలేము అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ప్రతిదీ చెయ్యాలనే అనుకుంటారు. సో దానివల్ల వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. వీళ్ళకి ఏది చేయాలన్నా, ఒక అడుగు వేయాలన్నా చెయ్యొచ్చా చెయ్యకూడదు అనుమానం బీజం వేసాం కదా, సో ఆ డౌట్ మనమే వేసాం. సో ప్రతిదానికి కన్ఫర్మేషన్ కోరుకుంటారు వాళ్ళు. అందుకే లాట్ ఆఫ్ రీసెర్చ్ బాడీ సేస్ దట్ విమెన్ లో సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని వాళ్ళు ఎక్కువ అనుమానించుకుంటారు, ఒక డౌట్ తో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. సో దిస్ ఇస్ వన్ బికాస్ ఆఫ్ పేరెంటింగ్. రెండోది, ఎక్కువ విమెన్ అవతల వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే విమెన్ ఆర్ వెరీ రిలేషనల్ ఇన్ నేచర్ అండి. రిలేషనల్ అంటే వాళ్ళకి ఎక్కువ శాతం వాళ్ళు రిలేషన్స్ లోనే ఉంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఆఫీసెస్ ఇవన్నీ వచ్చాయి కరెక్టే, బట్ మెజారిటీ ఆఫ్ విమెన్ హోమ్ లో వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాజ్ వాళ్ళ లోకమే అది అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళినా చేసినా ఎక్కువ శాతం టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు, ఇంట్లోనే స్పెండ్ చేస్తారు. అండ్ వాళ్ళకి వ్యాలిడేషన్ అన్నది అందరికీ అవసరమేనండి. ఇప్పుడు మగవాళ్ళకి కూడా వ్యాలిడేషన్ అవసరమే, కానీ వాళ్ళకి వ్యాలిడేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, వర్క్ పరంగా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మంచిగా వ్యాలిడేషన్ వస్తుంది. మేజర్ షేర్ వాళ్ళకి అక్కడే వెళ్తుంది కాబట్టి వాళ్ళకి అది సరిపోతుంది. ఇంటి గురించి వచ్చేసరికి కన్వీనియంట్ గా ఆవిడే చూసుకుంటారు వేసేస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ సరిపోతుంది. మేజర్ వాలిడేషన్ వర్క్ ప్లేస్ నుంచి వస్తుంది కాబట్టి విమెన్ కి మరి ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఉండదుగా కదా. సో వాళ్ళకి రిలేషన్షిప్స్ నుంచే వాళ్ళకి ఆ రివ్యూస్ వస్తాయి, రిలేషన్షిప్స్ నుంచే వాళ్ళకి ఆ వాలిడేషన్ వస్తుంది. సో ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? సో ఖచ్చితంగా వాళ్ళకి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీని నుంచే కొంత వాళ్ళకి సఫరింగ్ కూడా ఉంటుంది. బికాజ్ అది రిసీవ్ చేసుకోలేనప్పుడు, అది రానప్పుడు వాళ్ళకి చాలా బాధగా ఉంటుందండి. అండ్ ఇంకా ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటాం చాలా. పిల్లలన్నా భర్త అన్నా అన్ని అరేంజ్ అయిపోతాయి. లైక్ టైంకి లంచ్ బాక్సులు, ఇల్లు సర్దేయడం, టైంకి వాళ్ళకి అన్ని చూడడం, ఇల్లంతా ఒక ఇండస్ట్రీ మాదిరిగా రన్ అయిపోతుంది చక్క. కానీ ఎవరన్నా ఆ ఇండస్ట్రీ రన్ అవ్వడానికి కారణం ఒక్క గృహిణి అన్నది ఎవరైనా గుర్తిస్తామా? పిల్లలు గుర్తించరు, భర్త గుర్తించరు, ప్రాబ్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గుర్తించరు. సో అప్రిసియేషన్ అన్నది రాదండి విమెన్ కి, ఎస్పెషలీ హోమ్ మేకర్స్ కి అప్రిసియేషన్ అన్నది రాదు. ఇన్ఫాక్ట్ ఎవరన్నా మీరు అంటే నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే కపుల్ కౌన్సిలింగ్ కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు యూజువల్ గా కంప్లైంట్స్ చెప్తారు. కంప్లైంట్స్ చెప్పిన తర్వాత నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, వాళ్ళని అప్రిషియేట్ చేయగలుగుతారా, వాళ్ళలో మీకు నచ్చింది ఏంటి అంటే చాలా తడబడతారు. నేను ఇప్పుడు వరకు ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ అప్రిసియేషన్ చూసిన కపుల్ని చూడలేదు, ఎస్పెషలీ మగవాళ్ళని చూడలేదు. ఆ లాంగ్ లిస్ట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడలేదు. ఈవెన్ పేరెంట్స్ చాలా సందర్భాల్లో పిల్లల గురించి ప్రాబ్లమ్ లిస్ట్ చాలా ఎక్కువ చెప్తాం. సో మనము పిల్లల గురించి కానీ లేకపోతే భార్య గురించి కానీ లేకపోతే భర్త గురించి కానీ లాంగ్ లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ చెప్పడం మనకు అలవాటు అయినప్పుడు అవతల వాళ్ళు మనకంటే డిఫరెంట్ గా ఉండాలి అని ఎలా అనుకుంటామండి? సో విమెన్ కి అప్రిసియేషన్ చాలా అవసరం. ఇన్ఫాక్ట్ మగవాళ్ళ కంటే చాలా ఎక్కువ అవసరం. ఎందుకు అంటే వాళ్ళు చేసే పనికి
మానిటరీగా అంటే మనీ పరంగా రికగ్నిషన్ లేదు. ఇస్తామా మనం, కుకింగ్ చేస్తారు, లాండ్రీ చేస్తారు, ఇల్లు మెయిడ్ లాగా మొత్తం చేస్తారు, పిల్లలకి చేస్తారు, కుక్ అన్ని వాళ్ళే ఆడవాళ్ళగా నీ బాధ్యత ఇది అని కదా. సో అది యాక్చువల్లీ అన్పెయిడ్ సర్వీస్, అన్రికగ్నైజ్డ్ సర్వీస్. సో వాళ్ళకి వాలిడేషన్ ఇవ్వకపోతే ఎలా అండి, అప్రిసియేషన్ ఇవ్వకపోతే ఎలా? సో ఖచ్చితంగా ఆడవాళ్ళ పట్ల దృష్టి ఉండాలి. అంటే బేసిక్ గా వాళ్ళు ఇమోషనల్ గా డౌన్ అవుతున్నారు, లో అవుతున్నారు, ఫస్ట్ ఇంట్లో వాళ్ళకే తెలియాలి. మనం మొహమే అర్థం చేసుకోకపోతే మనం ఇంకేం బంధంలో ఉన్నట్టు. సో మొహంలోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి మనకి, వాళ్ళు ఎంత డల్ అవుతున్నారు అన్నది తెలిసిపోతుంది. సో మీరు యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీకు గ్లాస్ తో వాటర్ ఇవ్వాలి అన్న ఎక్స్పెక్టేషన్ కంట ఆవిడ ఫేస్ ఎలా ఉంది, ఆవిడ డే ఎలా అయింది అన్నది కూడా మీరు కూడా అప్పుడప్పుడు గ్రహిస్తే చాలా బాగుంటుంది. అండ్ అది రికగ్నైజ్ చేసి ఏమైనా అయ్యిందా, సాడ్ గా ఉన్నావా, ఇస్ ఆల్ ఓకే అని చెక్ చేస్తారో ఆటోమేటిక్ గా బంధం స్ట్రాంగ్ అవుతుందండి. అండ్ ఇవి ఎవరు నేర్పించాలి, నాకు తెలీదు అని మాత్రం అనకూడదండి. నాకు తెలియలేదు అంటే మీరు యాజ్ అడల్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంకంతకంటే ఏం చెప్తాం. సో కొన్ని తెలియాలి, కొన్ని చెప్పకుండానే కొన్ని తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే వాళ్ళని రికగ్నైజ్ చేస్తారో, వాళ్ళని వ్యాలిడేట్ చేస్తారో, ఎప్పటికప్పుడు అప్రిషియేట్ చేస్తారో, అంటే దయచేసి మళ్ళీ అప్రిసియేషన్ అంటే చాలా మగవాళ్ళు చెప్పేది చీర బాగుంది, అందంగా ఉన్నావు, ఇవి కాదండి. ఇట్ డజంట్ వర్క్. వంట బాగా చేసావను, ఇంట్లో ఏదైనా మార్పు చేశారను, లేకపోతే మేమందరం ఇలా ఉన్నాము అన్నా, లేదా పిల్లల్ని చక్కగా రోజు టైం కి మంచిగా పంపిస్తున్నావు, నువ్వు మా అందరికంటే ఉదయాన్నే లెగుస్తున్నావు, చాలా డిసిప్లిన్డ్ అనో, లేకపోతే మీరు తెచ్చే ఇన్కమ్ లో ఆవిడ చక్కగా ఎక్కువ అడగకుండా అడ్జస్ట్ చేస్తున్నారు, షీజ్ అ మంచి ఇంటికి ఫైనాన్షియల్ మినిస్టర్ ఆవిడ అనండి, అదే మా ఇంటికి ఫైనాన్షియల్ మినిస్టర్ ఆవిడే అని. సో ఎప్పుడైతే మీరు క్వాలిటీస్ అండ్ ట్రేట్స్ అప్రిషియేట్ చేస్తారో వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ గా అది ఉండిపోతుంది, మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుందండి. సో మీరు కంప్లైంట్ చేసే ముందు, అంటే ఇది వింటున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీ మ్యారేజెస్ లో మీ విమెన్ మీతో హ్యాపీగా లేరు అంటే మీరు అప్రిషియేట్ తక్కువ చేస్తున్నానా అని ఒక క్వశ్చన్ వేసుకొని, అది మీకు గనక తక్కువ చేస్తున్నాను అని అనిపిస్తే మీ టెక్నిక్ రివర్స్ చేసి అప్రిషియేట్ హర్ ఫర్ హర్ క్వాలిటీస్. ఎప్పుడైతే అది చేస్తారో మీ మ్యారేజ్ మళ్ళీ వండర్ఫుల్ గా, మీ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఎలా ఉందో అలా అయిపోతుందండి. అండ్ తెలియకుండానే లెంత్ ఆఫ్ మ్యారేజ్ చక్కగా పెరిగిపోతుంది. సో అప్రిసియేషన్ చాలా అవసరం. ఇంకొక చిన్న క్వశ్చన్ ఇక్కడ నేను ఆన్సర్ చేయాలి. సాధారణంగా ఎంత అప్రిషియేట్ చేస్తామండి, ఎక్కువ పొగిడితే చెడిపోతాం కదా అని ఒకటి ఉంటుంది. ఎక్కువ పొగడతల వలన ఎవరు చెడిపోరండి, మంచి అవుతుంది. ఫ్యాక్ట్ బేస్డ్ అప్రిసియేషన్ అంటే పొగడత వేరు, అప్రిసియేషన్ వేరు. మీకు ఎప్పుడైతే వాళ్ళు చేసే పనులలో మీకు నచ్చుతుంది ఏదో ఒకటి, అది అప్రిసియేషన్. ఏదీ లేకుండా నేను వీళ్ళు మెచ్చుకోవాలి కాబట్టి నేను వాళ్ళల్లో అన్ని మెచ్చేసుకుంటున్నాను, అది పొగడతా. అది ఎవరికి ఎక్కదండి. ఆఫ్టర్ సమ్ టైం నన్ను ఉత్తికే పొగడేస్తున్నారు అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. సో మీరు ఎప్పుడైతే వాళ్ళ పనిలో, వాళ్ళ గుణాలు, వాళ్ళు ఓవరాల్ గా ఉంటున్న విధానం, వాళ్ళ వలన మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది, మీ లైఫ్ లో ఒక డిఫరెన్స్ వస్తుంది, పిల్లల లైఫ్ లో ఒక డిఫరెన్స్ వస్తుంది, మీ పేరెంట్స్ ని చూసుకునే విధానంలో ఒక డిఫరెన్స్ వస్తుంది. సో ఇవి ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తారో మీ విమెన్ యాక్చువల్లీ మీకు బాండెడ్ గా ఉంటారు. సో విమెన్ నీడ్ అప్రిసియేషన్. మెన్ కంటే చాలా ఎక్కువ అప్రిసియేషన్ అవసరం, తప్పే ఉంది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వచ్చుగా. సో ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇలా ఈ థింకింగ్ అన్నాను కదా, ఏమనుకుంటారు అనే దాంట్లో ఇందులో సొసైటీ కూడా ఏమైనా రోల్ ప్లే చేస్తుంది అంటారు? యాక్చువల్లీ దాని వల్లే కదా మెయిన్ గా ఇవన్నీ వచ్చేది. మనకి మెయిన్ ప్రెషర్ ఎలా ఉంటుందంటేనండి, సొసైటీ నుంచి ఫ్యామిలీకి వస్తుంది, ఫ్యామిలీ నుంచి ఇండివిజువల్స్ కి వస్తుంది. అలాగే ఇండివిజువల్స్ లో చేంజెస్ కూడా పైకి వెళ్తాయి, బోత్ వేస్. సో ఇక్కడ సొసైటీ నుంచి ఏం ప్రెషర్ వస్తుంది అంటే, ఖచ్చితంగా విమెన్ కి అప్రిసియేషన్ అన్నది ఓవరాల్ గా సొసైటీలో తక్కువ ఉంది కదా. సో మనం యాక్చువల్లీ మనల్ని మనమే సెకండరీ సెక్స్ అనుకుంటున్నాం కదా. యాక్చువల్లీ విమెన్ షుడ్ బిలీవ్ దట్ వీఆర్ నాట్ సెకండరీ సెక్స్ అండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా మనం గ్రహించుకోవాల్సింది ఏంటి అంటే, భార్య భర్త అన్న పిల్లలు, ఒక కారు ఉంటే కారుకి 4 చక్రాలు లాగా, ఒక చక్రం లేకపోతే అవ్వదు కదండి. కాకపోతే స్టీరింగ్ ఒకటే ఉంటుంది, ఫ్యామిలీ కదా. ఒకసారి హస్బెండ్ చేతిలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి వైఫ్ చేతిలోకి వస్తుంది. ఇప్పుడు ఇల్లు రన్ అవుతుంది, అంత బాగా ఇండస్ట్రీ మాదిరిగా డిసిప్లిన్డ్ గా రన్ అవ్వకపోతే అందులోంచి ఒక మగ వ్యక్తి బయటకు వెళ్ళి వర్క్ చేసుకోగలరా? ఇప్పుడు పిల్లల్ని చాలా మంది, ఇప్పుడు చాలా హౌస్ హోల్డ్స్, ఎస్పెషల్లీ ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో చూసుకుంటే, మార్నింగ్ 9 నుంచి ఆల్మోస్ట్ 9 వరకు మన జాబ్స్ అన్ని మగవాళ్ళని ఆక్యుపై చేస్తుంది. మీ వెనకాతల రన్ చేస్తుంది ఎవరు కదా. ఇప్పుడు పిల్లల విషయంలో, పిల్లల స్కూల్ విషయంలో ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని వచ్చి రిజాల్వ్ చేయమంటే
ఎన్నిసార్లు మీకు లీవ్లు ఇస్తారు, మీ ఉద్యోగం ఉంటుందా? ఉండదు కదా. సో ఈ రెస్పెక్ట్ అన్నది విమెన్ పట్ల ఉండాలండి. సో ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ అన్నది మనం టీచ్ చేయలేం, మనం రేస్ చేస్తున్నప్పుడే మేల్స్ లో ఆ రెస్పెక్ట్ అన్నది యాజ్ మదర్స్ మనమే పెంచాలి. బికాస్ రేస్ చేస్తుంది అగైన్ అనదర్ ఉమనే కాబట్టి వచ్చే వ్యక్తి పట్ల కూడా ఆ రెస్పెక్ట్ ఉండాలి, మదర్ పట్ల కూడా ఆ రెస్పెక్ట్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఎప్పుడైతే ఫస్ట్ మదర్ పట్ల ఆ రెస్పెక్ట్ ఉంటుందో న్యాచురల్ గా వచ్చే వైఫ్ పట్ల కూడా ఆ రెస్పెక్ట్ ఉంటుంది. వైఫ్ పట్ల రెస్పెక్ట్ అటు ఇటు అవుతుంది. ఫస్ట్ కరెక్ట్ చేయాల్సింది ఆ అబ్బాయి తాలూకా మదరే, ఏం జరుగుతుంది అన్నది క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు ఆటోమేటిక్ గా డాటర్ ఇన్ లో ఎందుకు కనెక్ట్ అవ్వరండి మదర్ ఇన్ లోకి? ఫస్ట్ కంప్లైంట్ వెళ్ళి మదర్ ఇన్ లోకే చెప్తారు. అది చెప్పగలిగే ఫ్రీడమ్ ఇవ్వాలి మదర్ ఇన్ లో. ఆటోమేటిక్ గా వాళ్ళ మ్యారేజ్ మనం సేవ్ చేస్తున్నాం. సో పెద్దవాళ్ళగా మనం ఆ హుందాతనం మనం నిలబెట్టుకోవాలి, మన పిల్లల్ని కరెక్ట్ గా రేస్ చేయాలి, అండ్ అమ్మాయిలకి ఆ రెస్పెక్ట్ ఉంటుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అలాగే మేల్ దృక్పథం, మగవాళ్ళకి కూడా ఆ రెస్పెక్ట్ అవసరం. ఇప్పుడు చాలా సార్లు మనం ఈ మధ్యన కనిపిస్తున్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, వాళ్ళు ఎంతసేపు ఫైనాన్సెస్ తెచ్చేస్తే సరిపోతుందా, మేము పిల్లల్ని రేస్ చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం కదా. ఇక్కడ ఏంటి అంటే అప్రిసియేషన్ అడగండి. మీరు పిల్లల్ని పెంచుతున్నారు కరెక్టే, మీ సాక్రిఫైజెస్ కూడా ఉన్నాయి, అక్కడ ఆయన సాక్రిఫైజెస్ కూడా ఉన్నాయి. బికాజ్ ఉదయం లెగిసి ఏం జరిగినా సరే ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నారు అంటే వాళ్ళ ఇమోషన్స్ పక్కన పెడితే గానీ వెళ్ళలేరు. వాళ్ళు వెళ్తే గానీ మీ ఇంటికి ఒక ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రాందే మీ ఇల్లు ఎలా గడుస్తుంది? సో ఇంట్లో ఉన్న గృహిణి కూడా పిల్లలకి అది చెప్పగలగాలి. నాన్న అంత కష్టపడుతున్నారు కాబట్టి నీ బాధ్యత చదువుకోవడం, నీ డ్యూటీ, నీ ఫ్యూచర్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయాలి. నా డ్యూటీ ఇల్లు చెక్కబెట్టుకోవడం, నాన్నకి సరిగ్గా చూసుకోవడం, మీకు కరెక్ట్ గా చూసుకోవడం. సో నేను అది చేస్తున్నాను. సో అనుక్షణం పిల్లలకి ఆ రెస్పాన్సిబిలిటీ డ్రైవ్ చేయాలండి, ఆ రెస్పెక్ట్ డ్రైవ్ చేయాలి. అంటే నాన్న కష్టపడుతున్నారు కాబట్టి మన ఇల్లు నడుస్తుంది, ఆయన ఏదో అక్కడ ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు. సో ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ అన్నది విమెన్ లో వస్తుందో ఆ రెస్పెక్ట్ అన్నది వాళ్ళ పిల్లల్లో కూడా నిలుపుతారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం పార్ట్నర్ ఇస్ అన్అవైలబుల్ కదా. సో ఆ రెస్పెక్ట్ అన్నది విమెన్ నిలబెట్టగలుగుతారు, నిలబెట్టాలి కూడా. అప్పుడు భర్తకి కూడా భార్య మీద రెస్పెక్ట్ ఉంటుంది. బికాజ్ ఓకే, తన ఒపీనియన్ నా గురించి ఇది, నేను చేస్తున్న కష్టానికి ఫలితం ఉంది, వీళ్ళు గ్రహిస్తున్నారు అన్నది ఆయనకి కూడా అవసరం అండి. సో ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ అన్నది వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరస్పరం ఇచ్చుకుంటారో పిల్లలకి కూడా ఆ రెస్పెక్ట్ పోకుండా వాళ్ళ యాక్షన్స్ ద్వారా పిల్లల్లో ఆ రెస్పెక్ట్ నిలబెడతారు. చాలా టైట్ యూనిట్ ఫామ్ అవుతుంది ఆ ఫ్యామిలీ. ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ టైట్ యూనిట్ గా ఉంటుందో దానిలో ఒక ప్లేసే ఉండదు ఇంకొక పర్సన్. వాళ్ళకి వాళ్ళే ఇమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, కనెక్టెడ్ ఉంటారు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.